ధర్నాకు దిగారు. నగరంలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వందలాది మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు భాగస్వామ్యంతో కొనసాగిన ధర్నాలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. సేల్స్ ప్రమోషన్ రంగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గుర్తించాలని ప్రొఫెసర్ కోరారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కంటే సాధారణ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిష్కారం కావటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. ప్రభుత్వాలు ఇవాళ కష్టపడి పనిచేసే వాళ్ళ వైపు ఆలోచించడం లేదు. 2 రకాల చట్టాలని ప్రభుత్వాలు అమలు చేస్తా ఉన్నాయి. కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టం, కార్పొరేట్లకు ఎక్కువ లాభాలు, ఎక్కువ రాయితీలు ఇవ్వడానికి కావాల్సిన చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. కష్టపడి పనిచేసేటువంటి వాళ్లకు నష్టం జరిగే విధంగా, కష్టపడి పనిచేసేటువంటి కార్మికులకు గాని, రైతులకు గాని, శ్రామిక వర్గానికి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో చట్టాలు తెస్తా ఉన్నారు. 2 రకాల చట్టాలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ తెస్తా ఉన్నది. 8 గంటల పని దినాన్ని 12 గంటలు పనిచేయాలని చెప్పేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. కార్మికులు సంఘాలు పెట్టుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టుగా వీల్లేదని చెప్పేసి కార్మికులకు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ చట్టాలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. యజమానులకు తొత్తులుగా, కార్పొరేట్లకు తొత్తులుగా, కార్పొరేట్లకు లాభాలు వచ్చేటువంటి పద్ధతుల్లో మాత్రమే చట్టాలు గాని విధానం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్మిక సంక్షేమాన్ని దెబ్బతీస్తూ, కార్మిక చట్టాలని రద్దు చేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల యొక్క ప్రయోజనాల కోసం పాకులాడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గ చరిత్రలో కార్మిక వర్గాలు సాధించుకున్నటువంటి చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉంది. అందులో నుంచి కార్మికులు, ఉద్యోగులు సంఘటితమయ్యేటువంటి హక్కుని, సంఘం పెట్టేటువంటి హక్కుని, సమస్యలు పరిష్కారం కోసం సంఘటితమై పోరాడేటువంటి హక్కుని భారత కార్మిక వర్గం సాధించింది.